సో జ్ఞానం ఏం చెప్తుంది? నేను బాబా ఈ రెండే పదాలు. నేను బాబా ఇంకా మూడో వ్యక్తి వచ్చి ఏం చేసేది ఉందని, మూడో వ్యక్తి వచ్చి కాసేపు హడావిడి గలాట చేసిపోతారు. ఎందుకంటే సంగము యుగము డ్రామా అంతా రక్తి కట్టిస్తారు కాబట్టి. డ్రామా పైన కూడా నిశ్చయం లేదు మనకి. సో వస్తారు ఆత్మిక సోదరులు వస్తారు, దడదడలాడిచ్చేసిపోతుంటారు, చేస్తుంటారు. మనం చూసే వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటంటారు. ఇప్పుడు నేను కూడా తాడిపత్రిలో ఉన్న కోర్టు కేసు కోసం తిరుగుతూ ఉంటే ఈమెకేం పని పాట లేదా అంటారు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తాడిపత్రి, ఇప్పుడు ఈ కేసు కోసం తిరగడం అవసరమా? ఎందుకు తిరుగుతున్నాము? నేను తాడిపత్రిలో అడుగు పెట్టినప్పటికంతా అధర్మం కదులుతూ ఉంటది. ఆ తర్వాత నేను ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నంత సేపు తాడిపత్రి సమాజం అలర్ట్ అవుతుంటది. అరే ఆమె కోర్టుకు వచ్చిపోతోందంటే ఒకప్పుడు ప్రభాకర్ రెడ్డి అన్న, పద్మక్క ఈ రకంగా చేశారంట. చేసినప్పుడు ఈ రకంగా కోర్టులో ఉందంట అని సమాజం అలర్ట్ అవుతోంది. సమాజం అలర్ట్ అయితున్నప్పుడు ఏమైతది? నేరం చేసేవాళ్ళు రెండవ థాట్ చేస్తారు. అమ్మో! మనం చేస్తే మళ్ళీ సమస్యలొస్తాయేమో. సో, అలా మన ప్రతి కర్మలో అక్కడ ధర్మాన్ని స్థాపిస్తున్నామా? అధర్మము పెరగకుండా చూస్తున్నామా అన్నదే ఇక్కడ మనం యజ్ఞ సహయోగం ఇవ్వడం అంటే.